డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ 1972. అంటే ఇది మనకు కార్యనిర్వహణ సంఘం అన్నమాట. ఇది కార్యనిర్వాహక విభాగం. సో మనకి ఇది 1972. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంబంధించింది. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద మనకు ఇస్రో కానీ మరికొన్ని సంస్థలు కానీ కొన్ని విభాగాలు కానీ ఈ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకు కొన్ని అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు కానీ మళ్ళీ అంతరిక్ష విభాగానికి చెందిన కొన్ని సంస్థలు కానీ ఇందులో ఈ డిపార్ట్మెంట్ కింద మనకు పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు చూడొచ్చు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఇస్రో తన కార్యకలాపాలు అనేది ఇందులో చేపడుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇస్రో అనేది. మళ్ళీ అంటే ఈ అంతరిక్ష విభాగాలు కానీ అంటే ఇక్కడ చూడవచ్చు పరిశోధనలు అంతరిక్ష విభాగ సంస్థలు ఎవరి కింద పనిచేస్తాయంటే మనకు ఇది ఎవరి కింద అంటే పనిచేసేది ఇది ప్రధానమంత్రి నేతృత్వంలో వహించే ఈ అంతరిక్ష విభాగాలు కానీ అంటే కొన్ని సంస్థలు కానీ అంతరిక్ష కార్యక్రమాలను అనేది నిర్వహిస్తుంది అన్నమాట. సో దీని ప్రధానమంత్రి అనేది పాత్ర అనేది ఇందులో ఉంటుంది. ఇక్కడ ప్రధానమంత్రి పాత్ర అనేది కంపల్సరీగా ఇందులో ఉంటుందన్నమాట. మనము ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ 1972 కింద మనము కొన్ని సంస్థలు ఉన్నాయి. సంస్థలు అవేంటో చూద్దాం మనం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అంటే కొన్ని సంస్థలు అనేవి ఇందులో కార్యక్రమాలు అనేవి ఇందులో పాల్గొంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించింది. ఇది ఎక్కడ ఉందంటే మనకు బెంగళూరు. ఇదొకటి మనకు. సెకండ్ వన్ వచ్చేసి మనకు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు అహ్మదాబాద్లో. ఇది ఎక్కడ అంటే అహ్మదాబాద్లో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు ఇంకోటి నేషనల్ అటామిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇది గద్దంకిలో. సో గుర్తుంచుకోండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. ఈ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి నార్త్ ఈస్టర్న్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడుంది మనకు మేఘాలయ
ఏ ప్రాంతంలో అంటే ఉమియామ్ అనే ప్రాంతంలో ఉంది. సో గుర్తుంచుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఇది సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడుంది? సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఇది ఎక్కడంటే మొహాలీలో ఉందన్నమాట. సో గుర్తుంచుకోండి ఈ ప్లేసులని. అంటే మనకు ఇక్కడ సిక్స్త్ వన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఎక్కడుంది? తిరువనంతపురంలో. ఇవన్నీ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే సంస్థలు అన్నమాట. సో మీరు ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ సెవెంత్ వన్ వచ్చేసి మనకి ఏది అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది షార్ట్ ఫామ్ ఏంటంటే ఇస్రో. సో ఇది కూడా ఒక సంస్థ. దీని యొక్క ప్రధాన కేంద్రవేద ఎక్కడ ఉందంటే బెంగళూరులో. సో గుర్తుంచుకుంటే అంటే ఈ 7 సంస్థలు అనేవి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ 1972 కింద ఇవి పనిచేస్తాయి అన్నమాట. మళ్ళీ ఈ సంస్థలని ఒక్కొక్క సంస్థ గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.